శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం మంత్రాలయ ప్రఖ్యాత జ్యోతిష్యులు పండిత్ రమేష్ శాస్త్రి మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం చెప్తే మీ జాతకం రాసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్ ఫోను ద్వారా తెలుపబడను. ఫోన్ నంబర్ 9036164617. రేపే పాపాంకుశ ఏకాదశి ఎంతో విశేషమైన రోజు. అయితే ఈరోజు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, మనశ్శాంతి లేక బాధపడేవారు సాయంత్రం సమయంలో నిమ్మకాయతో ఒక పరిహారం చేసినట్లయితే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ నిమ్మకాయ పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆశ్వేజ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి పాపాంకుశ ఏకాదశి అని పేరు. అనేక పాపములను మనం తెలిసి తెలియక చేస్తూ ఉంటాం, అనేక దోషాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలకు దోషాలకు ప్రాయశ్చిత్తాన్ని ప్రసాదించే ఈరోజు ఈ పాపాంకుశ ఏకాదశి. ఈ ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలా మంచిదని పండితులు అంటూ ఉన్నారు. అయితే ఈ సమాజంలో చాలామంది అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎంత సంపాదించినా ధనం చేతిలో నిలవక పోవటం, ఆర్థిక ఆరోగ్య సమస్యల వలన ఎప్పుడూ మనశ్శాంతి లేకపోవటం, ఇంట్లో పిల్లలు మాట వినకపోవటం, భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు రావటం, ఇలా అందరికీ ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు తొలగి సంతోషంగా జీవించాలంటే ఈ పాపాంకుశ ఏకాదశి రోజు నిమ్మకాయతో ఒక చిన్న పరిహారం చేయండి. అద్భుతాలను చూస్తారు. భూత ప్రేత పిశాచ బాధలు ఉన్నవారు కూడా ఈ పరిహారం చేయవచ్చు. నిమ్మకాయలకు తాంత్రిక పూజలలో చాలా ప్రాధాన్యత ఇస్తారనే విషయం మన అందరికీ తెలుసు. ఎందుకంటే నిమ్మకాయలకు నెగిటివ్ ఎనర్జీని తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి. అలాంటి నిమ్మకాయను పాపాంకుశ ఏకాదశి రోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో తీసుకుని ఒక చిన్న పని చేస్తే గంటలో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఏమీ లేదు, ఈరోజు 5:30 తర్వాత ఒక పచ్చటి నిమ్మకాయ తీసుకోండి. అది దొరక్కపోతే పసుపు నిమ్మకాయతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ముందు నిమ్మకాయని తీసుకుని దానికి 4 వైపులా కూడా లవంగాలు గుచ్చండి. అలా గుచ్చేటప్పుడు మీకు ఉన్న సమస్యలు ఏమిటో మనసులో చెప్పుకోండి. ఆ తర్వాత నిమ్మకాయను తీసుకొని ఇంటి బయటకు వచ్చి ప్రధాన ద్వారం ముందు నిలబడి మీకు ఉన్న సమస్యలు పోవాలని దృఢంగా సంకల్పం చెప్పుకొని ఆ నిమ్మకాయను గుమ్మానికి పక్కన పెట్టండి. ఆ కాయ మీద కొద్దిగా పసుపు కుంకుమ చల్లి వదిలివేయండి. మరునాడు ఉదయం ఈ నిమ్మకాయను తీసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి. ఇలా చేస్తే 60 నిమిషాల్లో, అంటే నిమ్మకాయను గుమ్మానికి పక్కన పెట్టిన తర్వాత 60 నిమిషాల్లో మీ ఇంట్లో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి తెలియని ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. మీ సమస్యలు తీరే మార్గం తెలుస్తుంది. కనుక సమస్యలు ఉన్నవారు రేపు ఏకాదశి రోజు తప్పక ఈ పరిహారాన్ని ట్రై చేసి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.